హ్యావియస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్రిచ్ యువర్ ఇంగ్లీష్. ఇంటరాగేటివ్ సెంటెన్సెస్లో భాగంగా ఈరోజు మనము మోడల్ ఫామ్స్ గురించి తెలుసుకుందాం. మోడల్ ఫామ్స్ అనేటటువంటివి 5 ఉన్నాయి మనకి. విల్, షల్, కెన్, మే, మస్ట్. ఈ 5టిని కూడా మనము మోడల్ వెబ్స్ అని చెప్పి పిలుస్తామండి. వీటినే యాక్సిలరీ వెబ్స్ అని కూడా పిలుస్తారు. వీటి సహాయంతో మనం ఎన్నో సెంటెన్సెస్ తయారు చేయగలం. వీటి పాత్ర రైటింగ్లో చాలా ఉంది. ఇక్కడ ఏంటంటే ఏవేవి ఏ సందర్భంలో వాడతారు, దేన్ని తయారు చేయడానికి వాడతారు అనేటటువంటిది ఒక్కొక్కటి నేను తీసుకొని వీళ్ళు ఎక్కడ వాడతారు, కెన్ దేనికి వాడతారు, అవన్నీ మనం మళ్ళీ క్లాసెస్లో చెప్పుకుందాం. ఇక్కడ ఏంటంటే సెంటెన్స్ని దేంట్లో వీటిని ఉపయోగించి చేస్తారు, క్వశ్చన్ ఎట్టా చేస్తారు అనేటటువంటిది ఇప్పుడు మన కాన్సన్ట్రేషన్ అనమాట. ఎగ్జాంపుల్, ఐ విల్ రైట్ ఏ లెటర్. వీళ్ళు ముందుకు పంపించండి. విల్ ఐ రైట్ ఏ లెటర్ క్వశ్చన్ మార్క్ అంతే. అలాగే రాజా కెన్ సాల్వ్ దిస్ ప్రాబ్లం. కెన్ ముందుకు పంపించండి. కెన్ రాజా సాల్వ్ దిస్ ప్రాబ్లం క్వశ్చన్ మార్క్. ఇట్ మే రెయిన్ టుమారో. మే ముందుకు పంపించండి. మే ఇట్ రెయిన్ టుమారో క్వశ్చన్ మార్క్. అలాగే వి షల్ కంటిన్యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఇప్పుడు మనం ఎప్పుడు నేను ఈ మాట అంటూ ఉంటాను. షల్ ముందుకు పంపించండి. షల్ వి కంటిన్యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ క్వశ్చన్ మార్క్. ఈ రకంగా విల్, షల్, కెన్, మే, మస్ట్ ఈ 5 కూడా ఉపయోగించి మనము మోడల్ ఫామ్స్ అని చెప్పంటాము. మనం క్వశ్చన్స్ తయారు చేసుకోవచ్చండి. నౌ వి షల్ కంటిన్యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. బై బై.